ఒక పరిశుద్ధమైనటువంటి గొర్రె పిల్లగా సిలువలో బలి కావడానికి తనను తానుగా స్వచ్ఛందంగా సిద్ధపడి గొలుగొత్తా కొండ మీదికి తన బలియాగము ద్వారా ప్రజలందరి యొక్క పాప శాపాలు విమోచించడానికి సిద్ధపడుతున్న యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను తలపోసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి మంచి సమయాన్ని బట్టి దేవుడికి నేను ప్రత్యేకంగా అభినందనలు, దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లోకములో మానవులు చేసేటువంటి పనుల విధానం వలన ప్రజలందరూ కూడా శాశ్వతంగా బ్రతకకుండా కొన్ని రోజులు బతికే జీవితం అయిపోయింది. ఎందుకు కారణం అంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణము. కాబట్టి ఆ మరణము ప్రతి మనిషిని కూడా మరి దొంగ తీసుకుంటుంది. ఎంత పెద్ద ఎవరైనా మరణిస్తారు. ఎందుకు చనిపోతున్నారు మనిషి అనే సత్యాన్ని ఈ భూలోకంలో ఎందరో వచ్చారు, కానీ దానికి చక్కని పరిష్కారం చేయలేకపోయారు. కాబట్టి పరిష్కారానికి దానికి తగినటువంటి విషయం తెలియజేసినటువంటి ఒక గొప్ప మహా వ్యక్తి పరిశుద్ధంగా జీవించి ఏ పాపము లేకుండా, దోషము లేకుండా, చెడు లేకుండా జీవించి ప్రజలందరి కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. మనిషిలో పాపము, చెడు, రోగము ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే రక్తములోనే ఉంది రోగాలన్నీ. దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మనకి రక్త పరీక్ష చేయాలి అని అంటారు. రోగాలు బయటపడతాయి. కనుక మానవుల్లో ఉన్నటువంటి రక్తములో పేరుకుపోయిన పాపం ఉంది. కనుక పాప పుణ్యమే మనుషులందరూ చస్తున్నారు. కాబట్టి మరణం మనిషి అయిపోకూడదు. కనుక మరణము యొక్క ముళ్ళుని విరిచి ఆ మరణం గుండా దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి, మోక్షానికి మనుషులు తీసుకెళ్ళడానికి పరలోకముని ఈ లోకానికి ఒక రక్షకుడిగా యేసు పరిశుద్ధుడిగా వచ్చాడు. మనమందరము మన భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తున్నప్పుడు వెట్టి శాఖ చేయించుకున్నారే. కాబట్టి మనకి స్వేచ్ఛ లేదు, మనం అందరం బానిసలైపోయాము అనుకుంటారు. కానీ అసలైన బానిస మన పాపానికి బానిస. పాపం చేయవాడు పాపానికి బానిస అయిపోతాడు. దాని నుండి విడిపించడానికి ఎవరు తరం కాలేదు. విడిపించగలిగేటువంటి పరిశుద్ధుడు కావాలి. ఒక పొరపాటు చేసి జైల్లో పెట్టే వ్యక్తికి విడుదల కావాలంటే జామీన్ ఇవ్వాలిగా. కాబట్టి ఆ జామీన్ ఇచ్చే వ్యక్తి పరిశుద్ధులై ఉండాలిగా. కాబట్టి విడిపించే వ్యక్తి నీతిమంతులై ఉండాలిగా. ఈ లోకంలో ప్రతి వారు ఏదో ఒక పాప శాపాలతో మగ్గిపోయారు. కనుక పాపము లేని పరిశుద్ధులైన మనగాని ప్రపంచంలో యేసు మాత్రమే. ఎందుకంటే ఎందుకు మరణిస్తున్నారంటే పాపం వల్ల మరణిస్తున్నారు. యేసు వచ్చింది ఎందుకంటే మన మరణం ఆయన పొందడానికి, మన శిక్ష ఆయన భరించడానికి. కాబట్టి స్వాతంత్ర్యం కొరకై గాంధీ, నెహ్రూ, మరి ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ప్రాణాలు త్యాగాలు చేసి మనకి స్వాతంత్ర్యం ఇచ్చారంటారు. మరి స్వాతంత్ర్యం వాళ్ళు పోరాటం మనకెట్టది? అవును, వాళ్ళ శ్రమ మనకు దొరికింది. అలాగే పాపం అనేటువంటి బంధకాలు ఉన్న మనుషులందరినీ విడిపించడానికి 2026 సంవత్సరాల క్రితం ఒక పరిశుద్ధ